హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మనం రోజు ఎంతో ఇష్టంగా తినే పండ్లు మన ప్రాణాలు తీస్తాయా? వేసవికాలం వస్తే చాలు చల్లగా ఉంటుందని, ఆరోగ్యానికి మంచిదని కుటుంబం అంతా కలిసి కూర్చొని తినే పుచ్చకాయ ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకుందా? ముంబైలో సంచలనం సృష్టించిన డొకాడియా కుటుంబం మృతి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేస్తోంది. నిన్నటి వరకు అది కేవలం ఫుడ్ పాయిజనింగ్ అనుకున్నారంతా. బ్యాడ్ లక్, పాపం ఎక్కడో కల్తీ పండు తిన్నారు, ప్రాణాలు కోల్పోయారని జాలిపడ్డారు. కానీ సీన్ కట్ చేస్తే ఇది ఫుడ్ పాయిజనింగ్ కాదు, పక్కా స్కెచ్ వేసి చేసిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని అనుమానాలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్లో బయటపడిన ఒకే ఒక్క నిజం పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ పుచ్చకాయలోకి ఎలుకల మందు ఎలా వచ్చింది? డొకాడియా కుటుంబంపై అంత పగ ఎవరికుంది అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఏప్రిల్ 26వ తేదీ రాత్రి ముంబై నగరంలో అందరిలాగే ఆ కుటుంబం కూడా తమ పనులు ముగించుకొని ఇంట్లో ప్రశాంతంగా కూర్చోంది. ఆయన పేరు అబ్దుల్లా డొకాడియా, ఆయన భార్య నస్రీన్, వాళ్ళకి 2 కూతుళ్ళు ఐషా, జైనబ్. అంతా కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత డిజర్ట్గా ఇంటికి తెచ్చిన పుచ్చకాయను కట్ చేసుకుని తిన్నారు. ఆ పుచ్చకాయ వారి పాలిట మృత్యుపాశం అవుతుందని ఆ 4 ప్రాణాలకు ఆ క్షణంలో తెలియదు. పుచ్చకాయ తిన్న కొద్దిసేపటికి 4గురికి ఒకేసారి కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. వాంతులు, వికారం, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. పిల్లలు గిలగిలా కొట్టుకుంటున్నారు. వెంటనే అప్రమత్తమైన అబ్దుల్లా స్థానికుల సహాయంతో హుటాహుటిన ఆసుపత్రికి పరుగులు తీశారు. డాక్టర్లు వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. కానీ లాభం లేకపోయింది. వారి శరీరంలోకి ఏదో భయంకరమైన కెమికల్ అప్పటికే వేగంగా వ్యాపించేసింది. కొద్ది గంటల వ్యవధిలోనే కళ్ళ ముందే ఒకరి తర్వాత ఒకరు అబ్దుల్లా, నస్రీన్, ఆయిషా, జైనబ్ 4 ప్రాణాలు విడిచారు. ఒక్కసారి ఊహించుకోండి, రాత్రి వరకు నవ్వుతూ మాట్లాడుకున్న ఒక కుటుంబం తెల్లవారేసరికి విగత జీవులుగా మారిపోవడం స్థానికులను ఎంతలా కలిసివేసిందో. ఈ ఘటన ముంబైలో తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబంలో 4 ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. మొదట్లో అందరూ ఏమనుకున్నారంటే బహుశా ఆ పుచ్చకాయ చెడిపోయి ఉండొచ్చు, లేదా ఏదైనా కెమికల్స్తో పండించిన పండు కావడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందేమో అని అందరూ భావించారు. పోలీసులు కూడా ఈ కేసును ఫుడ్ పాయిజనింగ్ యాంగిల్లోనే నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్ మార్టంకి పంపారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ పరీక్షల కోసం వాళ్ళు తిన్న పుచ్చకాయ శాంపిల్స్ ని, మృతుల శరీరాల్లోని అవయవాల నమూనాలను ల్యాబ్కు పంపించారు. అందరూ ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బహుశా ఏదో బ్యాక్టీరియానో ఫుడ్ ఇన్ఫెక్షనో రిపోర్ట్ వస్తుందని అనుకున్నారు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులకే కాదు, ముంబై ప్రజలందరికీ షాక్ తగిలింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే ఆ కుటుంబం చనిపోయింది ఫుడ్ పాయిజన్ వల్ల కాదు, జింక్ ఫాస్ఫైడ్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం వారి శరీరంలోకి వెళ్లడం వల్లేనని తేలింది. జింక్ ఫాస్ఫైడ్, ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదా? అవును, దీన్ని సాధారణంగా ఎలుకలను చంపడానికి వాడే మందులో ఉపయోగిస్తారు. మన ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటే ఒక చిన్న ముక్కకి మందు రాసి మూలన పెడతాం. అది తిన్న ఎలుక బయటకు వెళ్లి గిలగిలా కొట్టుకుని చనిపోతోంది. అలాంటి భయంకరమైన విషయం ఏ పాపం ఎరగని ఒక కుటుంబం ఆశగా తిన్న పుచ్చకాయలోకి ఎలా వెళ్ళింది? ఒకరు కాదు, 2 కాదు, ఇంట్లోని 4 ప్రాణాలు గాల్లో కలిసిపోయేంత మోతాదులో ఆ పండులోకి ఎలకల మందును ఎవరు ఎక్కించారు? ముంబైలో జరిగిన ఈ డొకాడియా కుటుంబం మరణాల వెనుకున్న దాగున్న మిస్టరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇది ఫుడ్ పాయిజన్ కాదు, కల్తీ పండు అంతకన్నా కాదు, ఒక సైకో కిల్లర్ వేసిన పక్కా స్కెచ్. ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఆ ఎలుకల మందు వాళ్ళు తిన్న పుచ్చకాయలోకి ఎలా వచ్చింది? ఇక్కడే కేసు మిస్టరీగా మారింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? ఇంట్లో ఎక్కడో ఎలుకల మందు పెట్టి పొరపాటున అదే చేతులతో పుచ్చకాయను కట్ చేయడం వల్ల ఇలా జరిగిందా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే పొరపాటున జరిగితే ఇంత భారీ స్థాయిలో 4 ప్రాణాలు తీసేంత విషం పండులోకి వెళ్ళదు. మరి ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా వాళ్ళు తినే పండులో విషం కలిపారా? ఇదే నిజమైతే ఆ సైకో కిల్లర్ ఎవరు? పోలీసులు ఇప్పుడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ కేసును ఒక మర్డర్ మిస్టరీలా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా 3 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొదటి కోణం, ఆ పుచ్చకాయ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అబ్దుల్లా ఆ పుచ్చకాయను ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు? సాధారణంగా మనం పండ్లు ఎక్కడ కొంటాం? ఆఫీసు నుంచి వస్తూ రోడ్డు పక్కన బండి మీదో లేదా ఏదైనా సూపర్ మార్కెట్లోనో కొంటాం. ఇప్పుడు పోలీసులు అబ్దుల్లా ఇంటి నుంచి ఆయన ఆఫీస్ వరకు ఉన్న రూట్ మ్యాప్ను గీశారు. ఆ దారిలో ఉన్న ప్రతి సిగ్నల్, ప్రతి షాప్ దగ్గర ఉన్న వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను జల్లెడ పడుతున్నారు. అబ్దుల్లా ఏ బండి దగ్గర ఆగాడు? ఒకవేళ బండి దగ్గర కొని ఉంటే ఆ పండు ఇచ్చిన వ్యాపారికి ఈ కుట్రతో సంబంధం ఉందా? ఎవరైనా డబ్బులు ఇచ్చి ఆ విషయం కలిపిన పండును అబ్దుల్లాకే అమ్మేలా చేశారా? ఇక్కడ ఇంకో భయంకరమైన డౌట్ ఉంది. ఆ పండులోకి ఎలుకల మందు ఎలా వెళ్ళింది? పైన రాస్తే ఎవరికైనా తెలిసిపోతుంది, వాసన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక మెడికల్ ఇంజెక్షన్ సిరంజ్ తీసుకొని ఆ పండు లోపలికి విషాన్ని ఎక్కించి ఉంటారు. అలా చేస్తే పండు పైన కేవలం ఒక చిన్న సూది బెంచం మాత్రమే ఉంటుంది. అది ఎవరు గమనించలేదా? మరి ఆ ఇంజెక్షన్ పండు అమ్మేవాడిచ్చాడా? లేదా అబ్దుల్లా పండుకొని తన కారులోనో బైక్ మీద పెట్టి పక్కకు వెళ్ళినప్పుడు అతన్ని ఫాలో అవుతున్న ఆ సైకో కిల్లర్ క్షణాల్లో వచ్చి ఇంజెక్ట్ చేసి వెళ్ళాడా? లేదా అసలు కథ ఇంటికి వచ్చాక మొదలైందా?
పండు కట్ చేసిన తర్వాత ముక్కల మీద ఈ విషం చల్లారా? ఇంటికి వచ్చాక ఇలా జరగాలంటే ఖచ్చితంగా ఇంట్లోకి వేరే ఎవరో వచ్చి ఉండాలి, లేదా వాళ్ళకి అత్యంత సన్నిహితులు ఎవరైనా ఆ పని చేసి ఉండాలి. అందుకే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ పండుకున్న ప్రదేశం నుంచి అది అబ్దుల్లా డైనింగ్ టేబుల్ మీదకు చేరే వరకు ప్రతి క్షణాన్ని రీక్రియేట్ చేస్తున్నారు. ఇక పోలీసులు ఫోకస్ చేసిన రెండో కోణం, అసలు ఇంత పగ ఎవరికుంది? ఒక మనిషితో శత్రుత్వం ఉంటే వాడిని కొడతారు లేదా చంపేస్తారు, కానీ ఏ పాపం ఎరగని చిన్న పిల్లలతో సహా ఒక కుటుంబాన్ని మొత్తంగా భూమి మీద లేకుండా చేశారంటే ఆ కిల్లర్కి అబ్దుల్లా మీద ఉన్న పగ, ద్వేషం 100 రెట్లుండి తీరాలి. ఆ సైకో కిల్లర్కి దయ, జాలి లేవు. అందుకే పోలీసులు ఇప్పుడు అబ్దుల్లా డొకాడియా బతుకు పుస్తకాన్ని తిరగేస్తున్నారు. ఆయన వ్యాపార లావాదేవీలు ఎలా ఉన్నాయి? ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్నాడా? షేర్ మార్కెట్లో ఉన్నాడా? ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడా? ఎవరితోనైనా ఆయనకు తీవ్రమైన ఆర్థిక వివాదాలు ఉన్నాయా? ఎందుకంటే ముంబై లాంటి నగరంలో కోట్ల రూపాయల ఫైనాన్షియల్ గొడవలు సర్వసాధారణం. అబ్దుల్లా ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పులిచ్చి దాన్ని తిరిగి కట్టమని ప్రెషర్ చేశాడా? అప్పు కట్టలేక ఆ కుటుంబం మొత్తాన్ని లేపేస్తే అడిగేవాడు ఉండడాని ఈ దారుణానికి ఒడిగట్టారా? లేదా అబ్దుల్లానే ఎవరి దగ్గరైనా కోట్లు తీసుకుని ఎగ్గొట్టాడా? వాళ్ళు పగ పెంచుకొని పనిచేస్తారా? ఇది కేవలం బయటి వ్యక్తుల పనేనా? ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర ఏమైనా ఉందా? ఆస్తి కోసం లేదా వాటాల కోసం సొంత బంధువులే ఈ సైకో కిల్లర్ని కిరాయికి మాట్లాడుకొని ఈ స్కెచ్ వేశారా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం రాబట్టడానికి ఇప్పుడు పోలీసులు అబ్దుల్లా కుటుంబానికి అత్యంత సన్నిహితులను, బంధువులను, చుట్టుపక్కల వారిని గ్రిల్ చేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. ఈ విచారణలో ఎవరి ముఖంలో చిన్న భయం కనిపించినా, ఎవరి మాట తడబడినా వాళ్ళే ప్రైమ్ సస్పెక్ట్. ఇక ఈ కేసులో మూడవ కణం కాల్ డేటా రికార్డ్స్ అండ్ సైబర్ ఎవిడెన్స్. నేరస్తుడు ఎంత తెలివైన వాడైనా టెక్నాలజీ ముందు ఎక్కడో ఒక చోట దొరికిపోవాల్సిందే. ఆ నలుగురు చనిపోవడానికి ముందు అబ్దుల్లా మొబైల్ కి, ఆయన భార్య నజ్రీన్ మొబైల్ కి ఎవరెవరి నుంచి కాల్స్ వచ్చాయి? వాళ్ళు ఆఖరితో ఎవరితో మాట్లాడారు? వాట్సాప్లో ఎవరితోనైనా గొడవ పడ్డారా? ఏవైనా బెదిరింపు మెసేజెస్ వచ్చాయా? ఇప్పుడు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు వాళ్ళ ఫోన్లను డీకోడ్ చేస్తున్నారు. ఒకవేళ కిల్లర్ నార్మల్ కాల్ చేయకుండా ఇంటర్నెట్ కాల్స్ లేదా బర్నర్ ఫోన్స్ వాడి ఉంటే ఆ టైంలో వాళ్ళ ఇంటి పరిసరాల్లో యాక్టివ్గా ఉన్న మొబైల్ టవర్ల డేటాను తీస్తున్నారు. అంటే ఆ రాత్రి అబ్దుల్లా ఇంట్లో ఆ పండు తినే సమయానికి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఏ కొత్త ఫోన్ నంబర్లు సిగ్నల్స్లో ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం బయటకు తీస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు ఆ పండు ఇచ్చిన వాడు లేదా ఇంజెక్ట్ చేసిన వాడు ఖచ్చితంగా ఆ ఇంట్లో చావు కేకలు వినడానికి, తన ప్లాన్ సక్సెస్ అయిందో లేదో చూడడానికి చుట్టుపక్కలే మాటు వేసి ఉంటాడు. ఆ ఒక్క దొంగ సిగ్నల్ దొరికితే చాలు కిల్లర్ని పట్టుకోవచ్చు. ఈ కేసులో ప్రతి క్షణం ఒక కొత్త అనుమానం పుట్టుకొస్తోంది. ఒక నిండు కుటుంబం, అది కూడా చిన్న పిల్లలతో సహా ఇలా దారుణంగా ప్రాణాలు కోల్పోవడం ముంబై ప్రజలనే కాదు, ఈ వార్త విన్న ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. బయట పండ్లు కొనుక్కొని తినాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ దారుణానికి ఒడగట్టింది ఎవరు అనేది త్వరలోనే ముంబై పోలీసులు తేల్చనున్నారు. ఆ నిజాలు బయటకు వచ్చిన రోజు ఖచ్చితంగా ఇంకొన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం. ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు? ఇది పక్కా స్కెచ్ వేసి చేసిన హత్య అని మీకు అనిపిస్తోందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.